ఇప్పుడు మీకు ఈ వీడియోలో పచ్చి గొజ్జు ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. దీనికి మనకు కావాల్సింది వంకాయలండి. ఇక్కడ నేను 3 వంకాయలు తీసుకున్నాను. స్టవ్ మీద మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత పక్కకి పెట్టుకోవాలి. చల్లార్చాక ఇలా తయారవుతాయండి. ఇదే విధంగా ఒట్టి మిరపకాయలు మీకు కావాల్సినంత కారం తీసుకొని అవి కూడా ఇలా కాల్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. దీన్ని కూడా స్టవ్ పైన వంకాయలాగానే కాల్చి పెట్టుకున్నాను. మళ్ళీ మనకు కావాల్సింది కరివేపాకండి. ఒక 4-5 రెమ్మలు తీసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇక్కడ కూడా నేను 4-5 తీసుకున్నాను. కొత్తిమీర కావాల్సినంత, ఆనియన్ మీడియం సైజు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ఏదైతే వంకాయ కాల్చి పక్కన పెట్టుకున్నామో చల్లార్చాక ఇలా మనము దాని తొక్కంతా తీసేయాలండి, పైన నల్లగా ఉండేది. మళ్ళీ చింతపండు రసం అనేది నీట్గా తీసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలోకి మనము ఇప్పుడు ఒట్టి మిరపకాయలు ఏవైతే కాల్చి పెట్టుకున్నామో ఆ ఒట్టి మిరపకాయలు దీంట్లో గొజ్జులోకి, చింత గొజ్జులోకి మంచిగా పిసకాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఈ గొజ్జులోనే అన్నీ పిసుక్కుంటూ రావాలండి. మిరపకాయలన్నీ మంచిగా పిసికాక మళ్ళీ ఇందులోకి మనము ఏదైతే వంకాయ కాల్చి పెట్టుకున్నామో ఆ వంకాయని కూడా ఇందులోకి మంచిగా పిసికేయాలండి చేత్తో. ఈ గొజ్జంతా మనము చేత్తోనే చేయాలండి. అది పిసికిన తర్వాత మళ్ళీ మనము టమాటోని అందులోనే మంచిగా నున్నగా చేత్తోనే పిసకాలండి. ఇప్పుడు తెల్లగడ్డలు తీసుకొని వాటిని కూడా అలానే పిసికేసేయాలి. ఇప్పుడు ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి. ఇవి మనం నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఇందులోకి వేసి కరివేపాకు, కొత్తిమీర 2 మంచిగా పిసికేస్తే మన పచ్చి గొజ్జు రెడీ అండి. ఇది మనకి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. 0 ఆయిల్, చాలా హెల్తీ, చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నా వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.